అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. మోహన్ బాబు గారు, ఇప్పుడు మీ జీవితం అన్ని విధాలుగా ఒడిదుడుకులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మోహన్ బాబు అంటే ఒక ప్రతిష్టాత్మక వ్యక్తిగా ఇండస్ట్రీలో మీరు ఉన్నారు. మీ కుటుంబం ఉంది, మంచు కుటుంబం. అయితే ఈ మధ్యకాలంలో మీ ఫ్యామిలీ మీద విపరీతమైన ట్రోలింగ్స్ అనేటువంటి సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఇవి మీకు ఎలాంటి ఒక పరిధి వరకు ఓకే పాజిటివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది, కానీ అవి కొంచెం మితిమీరిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు కనిపిస్తున్నాయి. మీ రియాక్షన్ ఏంటి దీని మీద? ప్రభు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను అవి చూడను, చెబుతూ ఉంటాను. అందుకే మిమ్మల్ని గురించి అలా వచ్చిందని. అది కూడా ఎక్కువ ఏదో ఒక సరదా ఏమంటుంది వచ్చిందయ్యా. నాకు పివి నరసింహారావు గారు ఒక మాట చెప్పారు, భారత ప్రధాని. నేను అప్పట్లో రాజ్యసభ సభ్యుడిని. ఇది వాస్తవం. నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ మూర్ఖత్వం వదిలే. పేపర్లో వచ్చిన ప్రతిదానికి రియాక్షన్ ఇస్తే మన ఫేస్ చెడిపోతుందట. పేపర్లో అన్నీ రాస్తూ ఉంటారు. అన్నీ మంచి ఎందుకు రాస్తారు? రాస్తూ ఉంటారు. ఉన్నవి లేనివి లేవి ఉన్నవి రాస్తూ ఉంటారు. వాటిని చూసి ఆలోచించుకోవాలి తప్ప దానికి రియాక్షన్ ఇచ్చేస్తుంటే మన ఫేస్ పాడైపోతుంది అని ఆయన చూసావు ఎప్పుడు. అవును, అలా ఉండేవారు, గొప్ప ప్రధాని అలా ఉండేవారు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఎవరెవరో రాస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. వాళ్ళది మజిలీ ఎలా ఉంటుందో వాళ్ళ కర్మకే. అయినా వాళ్ళకు భగవంతుడు మంచి చేయాలి. ఎందుకు వాళ్ళకు దుర్బుద్ధి? శకునికి ఎందుకు దుర్బుద్ధి పుట్టింది అంటే వదిలేయాలి. సొసైటీలో మంచి చెడు అలాగే మన గురించి రాస్తున్నారు. వాళ్ళకు అనిపిస్తుంది ఎంతగానో రాస్తారు, రాసుకొని ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. ఎవరిని కూడా తెలుసు, బట్ నేనేమి పట్టించుకోను. అంటే ఎవరో చేయిస్తున్నారు అనేటువంటిది ఉద్దేశం తెలుసు. నేను నిన్ను కోరుకుంటే నేను చెడిపోతా. కాబట్టి నువ్వు ఇతరులను చెడిపోవాలని కోరుకోవద్దు. అది ఏదో ఒక రూపేణ నీ కుటుంబానికి వస్తుంది. నువ్వు చరిత్ర చూడు, ఎప్పుడూ ఒకరు ద్రోహం చేయకూడదు. నీకు అంటే ఇక్కడ నువ్వు కాదు ప్రభు. మన గురించి రాసేవాడు నువ్వు ఎప్పుడు క్షేమంగా ఉండాలి. మన గురించి రాసేది ఏదైనా చూసుకో. ప్రస్తుతానికి తాత్కాలికంగా బాగుండొచ్చు. వాడు మోసం చేశాడు బాగున్నాడు కాదు, అప్పుడే ఏం బాగున్నాడు, ఒక రోజు బాగుంటాడు, నెక్స్ట్ డే ఉంది కదా టైము. కాలం నిర్ణయించాలి కదా, రాసుకో. దాన్ని చదివేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు, విని నష్టం ఉంటారు. చాలా సందర్భాల్లో కొన్ని విషయాల్లో మీకు జస్టిఫైడ్ అనిపించింది, నేను తప్పు చేశాను అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు లేదు. ఆల్వేస్ యువర్ రైట్. ఆల్వేస్ యువర్ రైట్. నో, ఐఎమ్ నాట్ రైట్, ఐఎమ్ నాట్ ఎ గాడ్. తప్పులు, సినిమా విషయాలు తప్పులు చేశాను ఫీల్ అవుతుంటాను. వ్యక్తులకు తప్పులు చేశానని ఎప్పుడు నా జీవితం లేదు. సినిమాగా తప్పు చేశానే, అబ్బా ఆ రోజున ఎందుకు రాలేదు మంచి ఆలోచన, ఫెయిల్ అయిన తర్వాత వచ్చింది అనే తప్ప ఏ వ్యక్తికి నేను అపకారం చెయ్యబోను కూడా. మీ మెయింటెనెన్స్ అనేది చూస్తుంటే కళ్ళు తిరిగిపోతుంటాయి మోహన్ బాబు గారు. మీ సెక్యూరిటీ కానీ, మీ గన్మెన్స్, మీ బౌన్సర్స్, ద వే యు మెయింటైన్, ఒక కిరీటం లేని కింగ్ లాగా ఉంటుంది. ఇక్కడ కానీ అక్కడ కానీ ఇంటి దగ్గర కానీ మీ మెయింటెనెన్స్ అంతా. అసలు ఈ మెయింటెనెన్స్కి అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నేను చాలా నిమిత్త మాత్రుని ప్రభు, సాదా సీదా మనిషినే, ఏం కాదు. నేను గొప్పవాడిని కాదు. గొప్పవాళ్ళని కాదు, కానీ ఇంత రాయల్ మెయింటెనెన్స్ అనేటువంటిది ఆర్థిక పరంగా నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోలేదు. ఇంతమంది మొత్తం పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అరౌండ్ యూ. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా చాలా గొప్ప పోస్టుల్లో ఉన్నారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. మీ వయసు ఎంత అడిగితే మీకు కోపం వస్తుంది, అది అడిగితే ఇప్పుడు కోపం రాదు. నిజం చెప్పను. నిజం చెప్పరు, ఇక్కడ నొక్కేస్తారు, వయసుని మాత్రం నొక్కేస్తారు. నా అన్నగారు ఎప్పుడో చెప్పినట్టు ఒకటి గుర్తుంది, నా కొడుకు ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన సంవత్సరం పుట్టాడు నా కొడుకు అని అన్నారనేటువంటిది ఒకటి వచ్చింది. నీకు కావాలంటే నీ మనశ్శాంతి కోసం చెప్తాను. నేను 1930లో పుట్టాను అనుకో, అంటే 1930 అంటే ఇప్పుడు ఎంత వయసు? 1930 అంటే 70, 90, 93, 90 సంవత్సరాలు అనుకో. నష్టం ఏంటి నాకు? అసలు మాత్రం చెప్పండి. ఎందుకు ప్రజలు ఎవరు కూడా ఈ క్వశ్చన్ మోహన్ బాబుని అని అడగరు. మీకు మీరుగా నిర్ణయించుకుని అడుగుతున్నారు. మాకు మీరుగా నేను ఎప్పుడు నా వయసు ఓన్లీ 22. అందుకేనా మనవరాళ్ళతోటి అంకులు, బాబాయ్, ఫ్రెండ్ అనిపించుకుంటారు. నా మనవరాళ్ళు కదా, బట్ ఏదైనా వాళ్ళందరినీ సంతోషంగా బాబు అని పిలవమంటుంటాను. ఐ లవ్ దట్. బాబు అని, బాబు తాత అనిపించుకోరు. బాబు అంటుంది లక్ష్మి కూతురు. మా విష్ణు కొడుకు అవరామన్నాడు, బాబు అంటాడు వాడు. నన్ను ఎవరు అలా అన్నారు అంటే ఇలా అంటాడు వాడు. ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అందరినీ భయపెట్టే మోహన్ బాబుని భయపెట్టేది వాళ్ళేనా?
వాడు భయపెడుతున్నారు. అనవాడు అనవరాళ్ళు అందరూ ఆర్యన కూడా అబ్బో పెద్ద కూతురు అది నాలాగానే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.